తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. వినాయక చవితి వచ్చిందంటేనే మన అందరికీ తెలుసు, టోటల్లీ గల్లీలో వినాయకులు అందరూ కొలువై ఉంటారు. సో క్వైట్ ఫేమస్ వినాయకులు అనగానే మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది ధూల్పేట్. ఆ ధూల్పేట్ దగ్గరనే ఉన్నాను. మొత్తం ఎటు చూసినా కంప్లీట్గా విగ్రహాల మౌల్స్ అండ్ విగ్రహాలే కనిపిస్తున్నాయి. ఒకసారి చూడొచ్చు, ఇది లోపల ఒక్కసారి చూడండి ఎంత పెద్ద విగ్రహాలు తయారు చేసి ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం చూడొచ్చు. దానికి సంబంధించిన మెటీరియల్ అంటే మౌల్స్ చూడొచ్చు. కంప్లీట్గా ఈ మెటీరియల్లోనే కంప్లీట్గా ఆ వినాయకుడు షేప్ ఎట్లా కావాలనో అట్లా ఈ మౌల్స్లోనే పెట్టి కొద్ది రోజులు అట్లా ఉంచి తీసిన తర్వాత ఇది అవుట్పుట్ అనమాట. ఎంత పెద్ద విగ్రహం కావాలంటే అంత పెద్ద విగ్రహం తయారై ఇట్లా బయటకు వస్తుంది. ఆ తర్వాత పెయింటింగ్, డెకరేషన్ ఇవన్నీ జరుగుతాయి. ఎంత పెద్ద విగ్రహం మనం చూడొచ్చు. సో ధూల్పేటలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి విగ్రహాలే మనకు దర్శనమిస్తున్నాయి. ఇవే విగ్రహాలు మనకు పూర్తిగా సిటీ అంతటా కావచ్చు, లేదంటే చాలా మంది డిస్ట్రిక్ట్లోకి కూడా తీసుకొని వెళ్తూ ఉంటారట. ఎంతెంత పెద్ద విగ్రహాలు కంప్లీట్గా మనం చూడొచ్చు. సో రెడీ టు మూవ్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్డర్ చేసి సేల్ అయిపోయాయి అనమాట. జస్ట్ ఫినిషింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. సో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి విగ్రహాలే, రకరకాల విగ్రహాలు మనకు ట్యాంక్ బండ్కి తరలి వస్తూ ఉంటాయి చూసారా, అవన్నీ విగ్రహాలు ఇవే అనమాట. ఎంతెంత పెద్ద హ్యాండ్స్ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా కొన్ని మంత్స్ అయింది, అంటే 3 నెలల ముందు నుంచి కూడా వీటి తయారీ స్టార్ట్ చేశారు. ఇట్లా ఈ మౌల్స్ నుంచి ఇక వెనకాల ఇదంతా అనమాట. ఇగో కోకోనట్కి సంబంధించినది మెటీరియల్ ఏదైతే ఉంటుందో దాంట్లో మొత్తం ఈ మౌల్లో సిమెంట్ అండ్ ఎవ్రీథింగ్ అందులో లోపల వేసిన తర్వాత ఇట్లా బయటకు వస్తాయి. కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ టోటల్గా డే అండ్ నైట్ అంటే 24/7 ఇక్కడ వర్క్ నడుస్తోంది. ఎందుకంటే పండగ దగ్గర పడింది కాబట్టి ఇంకొక 10 రోజులే ఉంది. సో అందుకని ధూల్పేటలో ఎక్కడ చూసినా కూడా విగ్రహాలు ఏవైతే ఆర్డర్ చేసిర్రో వాటన్నిటిని తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఎవరైతే చిన్న చిన్న విగ్రహాలు, కొంత సైజ్ తక్కువ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది సేల్స్ కోసమని డిఫరెంట్ ప్లేసెస్ లో పెట్టుకొని వెళ్తున్నారు. ఇట్లాంటి వాళ్ళే దర్శనమిస్తున్నారు టోటల్ గా. ఇంకా చూద్దాం, ఇట్లాంటి విగ్రహాలు చాలానే ఉన్నాయి. ధూల్పేటలో అయితే కొన్ని ఫేమస్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర కూడా వెళ్దాం. బాలాపూర్ ఎంత ఫేమస్ మనకు తెలుసు కదా. సో బాలాపూర్ విగ్రహం ఎక్కడ ఉంది అది కూడా చూడబోతున్నాం. ఏంటి స్పెషాలిటీ, ఆ అన్నతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పదండి. జయ విఘ్నేశ్వర నమో నమో, జగద్రక్షక నమో నమో, జయకర శుభకర సర్వపరాత్పర జగదుద్ధార నమో నమో. ఇంత పెద్ద విగ్రహాలు చూడండి. ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో అంటే మేకింగ్ స్పాట్ నుంచి ఇప్పుడు మండపానికి తరలిస్తున్నారు. ఆల్రెడీ ఇది కొన్ని రోజుల క్రిందటే ఆర్డర్ చేసిన విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు మెల్లిమెల్లిగా మండపాలకు తరలి వెళ్తున్నాయి. ధూల్పేటలో ఎక్కడ చూసినా కూడా ఇట్లాంటి సీనే కనిపిస్తోంది. వర్షం పడుతోంది కాబట్టి చాలా మటుకి విగ్రహాలకి కవర్స్ కూడా వేసినట్టే ఎక్కువగా విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం చూడొచ్చు, ఆ వైర్లు ఏవైతే ఉన్నాయో వాటిని లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈ ట్రాలీ మీదకి ఎక్కించబోతున్నారు. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through.
dangerous times, don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world, but keep the sky on your mind. కష్టపడితే గానీ ఈ విగ్రహం మూవ్ కావట్లేదు. ఇప్పుడు క్రేన్ సహాయంతో దీన్ని ఒక లారీలో ఎక్కించబోతున్నారు. సో ఇంత కష్టం ఉంటుంది. ధూల్పేట విగ్రహాలు మనం చూసి సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాం, కానీ ఇంత కష్టం ఉంటే గానీ ఒక విగ్రహం తయారు కాదు. ఆ తర్వాత లిఫ్ట్ చేసి మండపంకి తరలించడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో క్లియర్ గా చూడొచ్చు, ఇంత మంది కష్టపడితే గానీ ఓ విగ్రహాన్ని తయారు చేసి ఆ తర్వాత లారీలో ఎక్కించే సిచ్యువేషన్ ఉండట్లేదు. సో ఇంకా విగ్రహాలు చాలా ఉన్నాయి. ధూల్పేటలో మనం ఎక్కడ నడిచినా ఎక్కడ చూసినా కూడా పూర్తి విగ్రహాలు కనిపిస్తున్నాయి. ధూల్పేట అంటేనే విగ్రహాలకి ఫేమస్ అన్నమాట. ఇంకా చూద్దాం పదండి. ఝూలా వినాయకుడు ఎంత అంటే అంత బాగున్నాడు. అసలు ఎంత బాగున్నాడు, కళ్ళకి ఎంత ఇంపుగా ఉన్నాడు అంటే ధూల్పేటలో అదే స్పెషాలిటీ అనమాట. మనకి ఇట్లా రకరకాల విగ్రహాలు ఒకే చోట చూసేసరికి నిజంగా చాలా మంది కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కూడా ఏ విగ్రహం తీసుకోవాలి ఏంటో కూడా అర్థం కావట్లేదు. మాది స్పెషల్గా ఉండాలంటే మాది స్పెషల్గా ఉండాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. అందుకని ఈ గల్లీలో టోటల్ వినాయకులే ఉన్నాయి కాబట్టి అందరూ రకరకాల వినాయకుల్ని చెక్ చేసుకొని రేట్ అంతా కనుక్కొని మా మండపం స్పెషల్గా ఉండాలి అంటే ఇట్లాంటి స్పెషల్ వినాయకులను తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. చాలా మంది కస్టమర్స్ ఎవరైతే వినాయకుల కోసం వచ్చారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మా మండపం స్పెషల్గా ఉండాలి అని అంటే ఏదన్నా ఇట్లాంటి స్పెషల్ వినాయకుల్ని తీసుకొని వెళ్తే బాగుంటుంది అని చాలా మంది స్పెషల్ వినాయకుడి కోసమే చూస్తున్నారు. మనం ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా అట్లాగే కనిపించింది. వినాయకుని చెవులు అండ్ ఐస్ మూమెంట్ చూసారు కదా. లక్ష్మీ నారాయణ గణపతి వాళ్ళు తయారు చేసే విగ్రహాలు ఆల్వేస్ స్పెషలే అనమాట. ఈసారి ఈ విగ్రహాల్లో ఇప్పుడు ఐస్ మూమెంట్ చూడొచ్చు, యాజ్ ఇట్ ఈజ్ మనము ఆ ఇయర్స్ కి సంబంధించిన మూమెంట్ చూడొచ్చు. అండ్ పైన పాము పడిగి ఉంటుంది, యాక్చువల్లీ అది లేదు తీసేశారు బికాజ్ రూఫ్ కి టచ్ అవుతుంది అని, బికాస్ దానికి టోటల్లీ ఫినిషింగ్ ఇస్తున్నారు కాబట్టి తీసేశారు. బట్ ఇది అనమాట ఇంత పెద్ద విగ్రహము. ఇంకో పాము, ఈయన చేలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. హ్యాపీగా దీని మీద ఒక 40-50 కిలోలు ఏదైనా పెట్టచ్చు, మనమైనా కూర్చోవచ్చు, అంత బిందాస్గా ఉంది, అంత పెద్దగా హ్యాండ్. అండ్ ఐస్ చూడండి, భక్తుడు ఎవరైతే దర్శనం కోసం వస్తారో వాళ్ళు ఒకవేళ ముంగడ నిల్చుంటే మనం చూసిన ఫీలింగే ఉంటుంది అనమాట. వినాయకుడు మననే చూస్తున్నాడా అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అక్కడ చూడండి ఒకసారి అంత పెద్ద వినాయకుడివి చెవులు మూమెంట్ అండ్ ఐస్ కి సంబంధించిన మూమెంట్ అండ్ ఆ పడిగ కూడా అటు ఇటు కదులుతూ ఆ మూడు కదులుతుంటే ఆ వినాయకుడు ఎంత బాగుంటాడో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్వేస్ ఈ లక్ష్మీ నారాయణకి సంబంధించిన వినాయకులు ఏవైనా సరే ఆయన ఏది తయారు చేసినా ఆల్వేస్ స్పెషలే అనమాట. సో ఇది కూడా ఈసారి స్పెషల్ అనమాట. ఆ అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇట్లా ఎందుకు వచ్చింది, ఆ థాట్ ఎందుకు వచ్చింది, ఒకసారి ఆ అన్నని అడిగే ప్రయత్నం చేద్దాము. బట్ ఈ వినాయకుడిని చూసినప్పుడు మాత్రం భలే అనిపించింది. చూడండి ఒకసారి ఐస్ మూమెంట్, దెన్ ఇయర్స్, పైన పడిగొట్టలేదు. బట్ యా అన్నతో మాట్లాడదాం. అన్న
नमस्ते 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 जय श्री गणेश। जय श्री गणेश अनया, कितना अच्छा बनाए है, बस बहुत बहुत अच्छा है। बहुत बहुत धन्यवाद। हाँ हाँ, ऐसा कुछ आपका नहीं है। जो भी बनता एवरी ईयर स्पेशली रहता। बस ये आप लोगों का प्यार मोहब्बत है, पूरे गणपति के मंडप वालों का, गणेश जी के भक्तों का हाँ बहुत प्यार मोहब्बत है, उसमें बन जाता है ऑटोमेटिक। या। मैं कुछ नहीं करता हूँ, आप लोगों की इच्छा के ऊपर मेरा काम होता है। ये भी देते ना एनर्जी आपको। सब है या ये ख्याल कैसा आया आपको ऐसा बनाना बोल के? बस ऐसे ही आ जाता दिमाग में, कुछ ना कुछ नया करना चाहिए बोल के, अच्छा। उसके पीछे सोचते रहते हैं। अच्छा, अभी एक ही ये स्पेशल, ये ईयर अभी यही स्पेशल है क्या? हाँ, आँख अच्छा। का है, कान है और ऊपर सांप हल झूमते हाँ। झूमते हो ना। कितने कितने बनाए? ये 45। 45 बनाए ऐसा? हाँ, सब सोल्ड आउट? पूरा सोल्ड आउट है पहले से। अच्छा, हैदराबाद में कितना है ये? हैदराबाद में 10-12 मूर्तियाँ रहती है हैदराबाद। अच्छा, और साउथ में तमिलनाडु, कर्नाटक, आंध्रा, महाराष्ट्र, वो गुजरात तक का भी है। ये- गुजरात भी है। अच्छा हाँ। ये और मिनी बालापुर। अच्छा, मिनी बालापुर का। तमिलनाडु को भी गए। अच्छा, 4-5 ओके। मूर्तियाँ। ये बालापुर का आप ही बनाते हैं नहीं? हाँ, बालापुर के जैसे सब सेम है वहाँ, और से 50-40 है। बालापुर का भी अपने पास से रहता है। अच्छा, मिनी बालापुर का कहाँ पे है? मिनी बालापुर बाहर है, उधर दूसरा गोदाम है वहाँ पर। अच्छा, वहाँ पे है क्या? वो मूर्ति में क्या स्पेशल है? वो भी सेम बालापुर जैसा है, वो छोटा है। बहुत जनियों को आके उन्होंने रिक्वेस्ट करते हैं कि हमारे को जगह नहीं है, बड़ा नहीं बिठा सकते, हम बिठाने की इच्छा रहती है, आप बना के दो, इसलिए 12 फीट का 10 फीट का बनाते हैं, सेम हो चीज। अच्छा, टोटल कितने बनाए आप इस बार? 45 है, वो 70 मूर्तियाँ हैं, छोटे मूर्तियाँ 70। कितने महीने से? ये दीपावली आते चालू काम करते हैं, चालू करते हैं, दीपावली से करते हैं। पूरा ऑलमोस्ट साल भर चलेगा हाँ, भैया? चलेगा। वो अच्छा। मॉडल डालते हैं, पैटर्न डालते हैं उसमें। अच्छा, माता मूर्ति भी बनाते क्या? हाँ, माता मूर्ति अभी चालू ही ना, ये बाजू बन रही देखो। अच्छा, हाँ, ये अच्छा, ये साइमल्टेनियसली ये और वो दोनों बनते हैं? हाँ, वो बनते हैं। अब अच्छा, उसके बाद में राम जी का, अयप्पा स्वामी का, हनुमान जयंती का सब बना। कितने साल का एक्सपीरियंस है भैया आपको? अब हमारे पिताजी भी किए, हम बचपने से ये हमारे पिताजी भी यही काम किए इसको। अच्छा, उन्होंने भी मोहनलाल जी कलाकार थे हमारे अच्छा। पिताजी। आपके पास कितने जन काम करते हैं? अभी 25 जनिया तो कंटिन्यू करते हैं, फिर आखिरी महीने में टेम्पररी 15-20 जनिया और आ जाते हैं। अच्छा, पूरा साल भर चलेगा यहीं पे? थैंक यू भैया, Thank ऐसे ही you, thank you। बनाइए बहुत बहुत सबको धन्यवाद गणेश जी Yeah, महाराज thank के you। भक्तों को। जय श्री गणेश, जय श्री राम। లక్ష్మీ నారాయణ సింగ్ గణపతులు అంటేనే ధూల్పేటలో చాలా ఫేమస్. సో చాలా మంది ఇక్కడికే వచ్చి ఆన్ డిమాండ్ తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. ఈ అన్న కూడా నేను ఇంతకు ముందు చూపించాను కదా, ఇంత స్పెషల్ గణపతి ఎవరు తీసుకెళ్తారా ఏంటి అన్నాను కదా, ఈ అన్ననే తీసుకుపోతున్నారట. ఏం నుంచి వచ్చిర్రు ఏంది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే, జై గణేష్ మహారాజ్ కి. ఏమన్నా ఈ విగ్రహం మీరు అంటే ముందే ఆర్డర్ చేసిండ్రా? మాది 21 ఇయర్స్ నుండి మేము ఆర్డర్ చేసే అవసరం ఉండదు. లక్ష్మీనారాయణ గారు మా ఆర్డర్ ఆటోమేటిక్ బుక్ చేసేస్తారు. 21 ఇయర్స్ నుండి మేము కంటిన్యూ ఇక్కడనే తీసుకుని వెళ్ళిపోతాం. ఏ ఏరియా? ఎర్రగడ్డ, బంజారా నగర్, ఎక్స్ఎమ్మెల్సీ రామ్నూ నాయక్ వారి ఇంటికాడని కూర్చోబెడతాం. ఆయన ఆధ్వర్యం మీద కూర్చుంటుంది ఇది గణేష్. అట్లనా? ఇట్లాంటివే అంటే ఈసారి ఇదే స్పెషల్ అనుకుంటా. నాకు తెలిసి మస్తు విగ్రహాలు చూసుకుంటా వచ్చినాం కానీ ఈసారి స్పెషల్ ఇదే అనుకుంటా. ఈసారి కాదు, ప్రతిసారి ఇదే స్పెషల్. ఈ లక్ష్మీనారాయణ కళాకారు వినాయకుడు స్పెషల్ ఉంటుంది. ఇది కుసంగానే సాక్షాత్తు వినాయకుడు కూర్చున్నట్టు ఉంటుంది. అది గంభీరంగా ప్రతిసారి ఏదో ఒక టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. చాలా మంచి వినాయకులు చేస్తారు. బాలాపూరు, కర్నూలు నుంచి చాలా మంది తీసుకెళ్తారు. మేము ఒక 20 సంవత్సరాల నుండి దాదాపు తీసుకుంటాము. మేము బుక్ కూడా చేయము, వాళ్ళే ఫోన్ చేస్తారు, అన్న మీ వినాయకుడు రెడీ అవుతుంది, మీరు వచ్చే టైం చెప్పండి, మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి. ఇది ఎంత ఫీట్ ఉందన్నా? ఇది 16 ఫీట్స్ ఉంటుంది. 16 ఫీట్ 16 ఫీట్స్ ఉంటుంది. ఏం నచ్చింది ఇందులో? ఆ ముఖం మీద గంభీరికం, ఆ వినాయకుని కళ, చేసే కళాకారుడు, ప్రతి ఒక్కటి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది మా ఎర్రగడ్డలోనే భారీ వినాయకుడు ఉంటుంది. చాలా మంది జనాలు వస్తారు. మేము ప్రతిసారి చేస్తాము. మా లడ్డు కూడా చాలా భారీగా పోతుంది.
3 లక్షలు 3.5 లక్షల దాకా పోతుంది. మీరు కూడా లడ్డు వేలం వేస్తారా? మేము లడ్డు వేలం 3.5 లక్షల వరకు పోతుంది ప్రతిసారి. మళ్ళీ ఒక అన్నదానం 2 సార్లు జరుగుతుంది కార్యక్రమం. ఒక 5,000 మంది దాకా ఉంటారు. చాలా మంది కాలనీస్ ఉన్నాయి అక్కడ, కల్లపత్రు, బ్రిగేడ్స్, జనప్రియ, బృందావనాలు అందరూ వచ్చి విచ్చేస్తూ ఉంటారు వినాయకుని దగ్గర. చాలా ఏమో రేట్ అడగచ్చో లేదో తెలియదు కదా అని అటు ఇటుగా చెప్పండి అన్న, ఈ రేట్ ఎంత ఉంటుంది అని. భగవంతునికి వేలేమో రేటు చెప్పలేము కదమ్మా, అటు ఇటుగా ఒక 3 లక్షలు ఉంటుంది. నేను చెప్పలేమమ్మా, అది భగవంతుంది. మాకు రేటు ఉండదు, ఏముండదు. అన్నా మీ వినాయకుడు బుక్ అయింది, మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి అని చెప్తారు. ఇక మా పెద్ద మనిషి మాట్లాడతారు, లోపలనే చేసుకుంటారమ్మా. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇదే అనమాట, ఈ స్పెషల్ వినాయకుడిని అయితే ఈ అన్న బుక్ చేసుకున్నాడు. ఎంత సంతోషంగా ఉన్నాడో మనం చూడొచ్చు కదా. ఇక్కడనే ఎవ్రీ టైం ఆర్డర్ చేస్తారట. సో ఆల్వేస్ స్పెషల్ వినాయకుడినే తయారు చేస్తాడు ఇక్కడ అన్న కూడా. సో ఎవరైనా సరే, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన కదా, మా మండపంలోనే స్పెషల్ వినాయకుడు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అట్లనే ఇగో అన్న కూడా అదే మాట చెప్పిండు, మా దాంట్లోనే స్పెషల్ ఉండాలి అనుకున్నాడు. అందుకని నేను ఇక్కడ నుంచి ఎవ్రీ టైం ఆర్డర్ చేస్తా. సో ఈసారి కూడా స్పెషల్ వినాయకుడు మాదే అని చెప్తున్నారు. చాలా మంది ధూల్పేట అంటేనే ఫేమస్ కాబట్టి ఇక్కడ విగ్రహాన్ని తీసుకురావడానికి వచ్చారనమాట. ఒకసారి మాట్లాడదాం, ఏ ఊరు నుంచి వచ్చారు, ఎటు తీసుకుపోతుర్రు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మా ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా మార్టూరు. మేము ప్రతి ఒక్క సంవత్సరం ఇక్కడికే వస్తాము. చాలా రిస్క్ తీసుకొని 10-15 మంది వచ్చాము. గణేష్ బాగున్నాయి, వాట్సాప్ కూడా పెట్టాము. చాలా బాగుంది అన్నారు ఆంధ్రాలో. ధూళిపేటకే వస్తాము. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఇక్కడికే వస్తున్నాము. ఇక్కడ నుంచి రిస్క్ తోటి తీసుకొని 55,000 ఖరీదు చేసాము, తీసుకెళ్తున్నాము. ఎప్పుడు వచ్చారు అంటే ఈ విగ్రహాన్ని ఫస్ట్ మీకు మోడల్ ఎట్లుంటది ఏంది చూపించారా? చూపించారు కానీ 10 days బిఫోర్ వచ్చాము, చూపించారు. దాని మోడల్ ప్రకారం తీసుకొని అడ్వాన్స్ ఇచ్చి ఇవాళ వచ్చి తీసుకెళ్తున్నాము. మీ ఊరు నుంచి ఇది ఒకటే విగ్రహమా లేకపోతే వేరే వేరే వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చారు? ఒకటే విగ్రహం. మా మార్టూరు హెడ్ క్వార్టర్ నుంచి మేము ఒక్కటే తీసుకెళ్తున్నాం. లోకల్ తీసుకుంటారు, మేమేటో హైదరాబాద్ నుంచి తీసుకెళ్తున్నాం గణేష్. ఏపీలో విగ్రహాలు ఇంత మంచి దొరకాయా మరి? మా సెంటిమెంట్గా మేము హైదరాబాద్ ధూళిపేట, అందుకని ధూళిపేట నుంచి తీసుకెళ్తున్నాం. పండగ ఎట్లా అంటే అక్కడ హడావిడి ఆల్రెడీ స్టార్ట్ అయిందా? పండగ హడావిడి మేము అక్కడ పందిరి వేయాలి, పందిరి వేసిన తర్వాత పండగ బాగా గ్రాండ్ గా చేస్తాం. ఇక్కడ కలర్స్ అవి బాగుంటాయని కాబట్టి మాకు చాలా ఉన్నాయి. అయినా కానీ హైదరాబాద్ ధూళిపేట విగ్రహం తీసుకెళ్లాలని వచ్చి తీసుకెళ్తున్నాం. అంటే ఇక్కడ సుందర్ కళాకారు ఒకటి ఫేమస్ అంటారు, దాని తర్వాత లక్ష్మీనారాయణ గణపతి సింగ్ అనేది వాళ్ళది ఫేమస్ అంటారు. మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇక్కడే తీసుకున్నాం, శ్రీ గణేష్ కళాకారు నుంచి తీసుకున్నాం. అంటే ఎప్పుడు ఇక్కడేనా మీరు తీసుకునేది? ఇక్కడ బాగుంటే అక్కడ తీసుకుంటాం. మొత్తం మొన్న 15 కిలోమీటర్లు తిరిగాం. ఈ ఏరియా మొత్తం ధూళిపేట మొత్తం తిరిగి ఇది ఇక్కడ నచ్చింది, ఇక్కడ తీసుకున్నాం. అది అంటే ఆర్డర్ చేశారా? ఆర్డర్ ఇక్కడికి వచ్చి మొన్న 10 మంది వచ్చి సెలెక్ట్ చేసుకున్నాము, అడ్వాన్స్ ఇచ్చాము. ఇవాళ ఓకే అమౌంట్ కట్టేసి డెలివరీ తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది అంటే రాత్రి వరకు చేరుకుంటుందా మీ ఊరికి? ఈ నైట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్లు. ఇదేనా మీ వ్యాన్ అంతా? ఇప్పుడు ఎన్ని ఫీట్లు ఉంది అన్న? ఇది 15 ఫీట్లు. 15 ఫీట్లు ఉంటాయి ఇప్పుడు ఇది? 15 ఫీట్లు ఉన్నాయి. ధూల్పేట వచ్చినామంటే సుందర్ కళాకారు కూడా క్వైట్ ఫేమస్ అనమాట. ఆ షెడ్లోనే మనం ఉన్నాం. ఇక్కడ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వినాయకులు అనమాట. ఒక్కసారి ఈ నీలి రంగులో ఉన్నటువంటి వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో ఒక్కసారి చూడండి. కంప్లీట్గా డెకరేషన్ చేసిన తర్వాత ఈ విగ్రహాన్ని రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఒక పక్షి నోటిని కంట్రోల్ చేస్తూ ఉన్నటువంటి వినాయకుడిని మనం చూడొచ్చు. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఆ కండువా చూడండి ఒకసారి. టోటల్గా అంటే మనం జనరల్లీ విగ్రహాల మీద ఒరిజినల్గా
మనం ఎట్లాంటి క్లాత్స్ చూడంగానే ఇక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా ఈ క్లాత్ అన్నమాట విత్ వర్క్ కూడా కనిపిస్తోంది అండ్ ఈ వర్క్కి సంబంధించిన ఒక ప్యాచ్ కూడా కనిపిస్తోంది. సో ఈ సుందర్ కళాకారుకి సంబంధించిన స్పెషాలిటీ అదే అనమాట. చాలా యూనిక్గా ఉంటాయి విగ్రహాలు అని అంటారు. ఎవరైనా సరే ధూల్పేట అనగానే కంపల్సరీ సుందర్ కళాకారుకి సంబంధించిన వర్క్ గురించి మాట్లాడతారు, విగ్రహాల గురించి మాట్లాడతారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఇంకొక వినాయకుడు అనమాట. బాణం పట్టుకొని ఉన్నటువంటి వినాయకుడిని మనం స్పష్టంగా చూడొచ్చు. అంటే ఆయుధాలు పూర్తిగా పట్టుకున్నటువంటి వినాయకుడిని మనం చూడొచ్చు. సో ఇది సెకండ్ వినాయకుడు. దెన్ ఈ థర్డ్ వినాయకుడిని చూడొచ్చు మనము. హనుమంతుడు పైన వినాయకుడిని మనం స్పష్టంగా చూడొచ్చు. సో కింద పాము, గరుక్మంతుడు దాని మీద వినాయకుడు. సో స్పష్టంగా మనం చూడొచ్చు కింద పాము అనమాట. ఇదొక డిఫరెంట్ వెరైటీ. 3 వెరైటీస్ చూసాం, 3 డిఫరెంట్ వెరైటీస్. దెన్ ఇక్కడ మనం చూడొచ్చు. దెన్ నెక్స్ట్ విగ్రహం అనమాట, ఎంత పెద్దగా ఉంది. అక్కడ వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నటువంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే టోటల్గా కూర్చున్నటువంటి వినాయకుడిని మనం స్పష్టంగా చూడొచ్చు. ఇది డెఫినెట్లీ నాకు తెలిసి ఒక 18-19 ఫీట్ వినాయకుడు అనుకోవచ్చు. చాలా పెద్ద వినాయకుల్ని తయారు చేసేట్లో చాలా ఫేమస్ సుందర్ కళాకార్. సో దానిలో భాగంగానే ఈ వినాయకుడు అని కూడా అనొచ్చు. అండ్ ఇది కూడా ఇంకో వినాయకుడు మోడల్. ఇది కూడా ఎంత బాగున్నాడు, చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కావచ్చు, లేదంటే ఆ కిరీటం కావచ్చు, ఎవ్రీథింగ్ ఎంత బాగున్నాడు. కూర్చున్న వినాయకుడు అంటే ఎంత అందంగా తయారు చేశారో మనం స్పష్టంగా చూడొచ్చు. ఇంకొకటి అనమాట, ఇంకో వినాయకుడు. ఇక్కడ ఇది ఈ ప్యాచెస్ సుందర్ కళాకార్ దగ్గరనే మనకు కనిపించింది. ఇదే స్పెషాలిటీ అనుకుంటా సుందర్ కళాకారుకి సంబంధించి. వర్క్కి సంబంధించిన ప్యాచ్ అనమాట. ఎక్కడైతే హైలైట్ చేయాలో అక్కడ హైలైట్ చేశారు. ఇది చూడండి, ధోతి, ఇది ఒరిజినల్ క్లాత్. ఇవన్నీ కూడా అంతే అనమాట. ఇవన్నీ కూడా ఒరిజినల్ క్లాత్. అండ్ ఈ ప్యాచ్ వర్క్ అంతా కూడా కేవలం ఇన్ని విగ్రహాలు మనం చూసాం కానీ సుందర్ కళాకార్ దగ్గర మాత్రమే ఇట్లాంటి ప్యాచ్ వర్క్కి సంబంధించి మనకు స్పష్టంగా కనిపించాయి. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఆల్మోస్ట్ సీజన్ దగ్గరకు వచ్చేసింది కదా, సో మోస్ట్లీ అన్నీ సేల్ అయిపోయి ఉంటాయి. ఇంకో వినాయకుడు ఇక్కడ బయట మనం చూసిన దానికి కలర్ కాంబినేషన్ వేరే అనుకుంటా. సో ఈ వినాయకుడిని కూడా మనం చూడొచ్చు. అండ్ ఈ వినాయకుడిని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు. నాగుపాము పడగ విప్పి ఉంది అండ్ వినాయకుడు విగ్రహం కూర్చొని ఉన్నాడు. అండ్ ఆ కలర్ కాంబినేషన్ కావచ్చు, ఒకవేళ లైట్స్ అన్నీ వేసి ఆ మండపంలో కూర్చుంటే మాత్రం భలే కనిపిస్తాడు వినాయకుడు. సో ఇది ఇంకో వినాయకుడు అనమాట. ఇక్కడ చూడండి, కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి వినాయకుడు నీలి రంగులో. అండ్ పైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, దాని కింద వినాయకుడు ఎంత స్పష్టంగా మనకు కనిపిస్తున్నాడో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ కూడా ఇంకా వేరే వేరే విగ్రహాలకు సంబంధించిన కూడా వర్క్ నడుస్తుంది. కింద చూడండి, మొత్తం ఆ వర్క్కి సంబంధించి ఎట్లా కంప్లీట్గా మెరుస్తూ ఉందన్నమాట. ఈ వర్క్ జరుగుతున్న ప్రాంతం కాబట్టి ఇట్లనే టోటల్గా మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఇంకా వేరే వినాయకులు కూడా కనిపిస్తున్నారు. ఈ కలర్ కాంబినేషన్ అంతా అయిన తర్వాత చాలా బాగుంటుంది అనుకుంటా. మనం ఇంతకుముందు చూసాం కదా గరుత్మంతుడు అండ్ దెన్ వినాయకుడు అనమాట. దానిపైన వినాయకుడు వింగ్స్ అన్ని కూడా చూడొచ్చు. ఈ కలర్ కాంబినేషన్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం ఫినిష్ కాకంటే ముందు ఎట్లా ఉన్నాడు వినాయకుడు, నవ్ కలర్ కాంబినేషన్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఎట్లా ఉంటాడు, తర్వాత మొత్తం కలర్ అంతా అయిపోయి ఆ ప్యాచ్ వర్క్ కావచ్చు, ఆ డిజైన్ కావచ్చు, ఆ ఫినిషింగ్ లుక్ అంతా అయిపోయిన తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం అందరం చూసాం కూడా. ఇవన్నీ కూడా మోడల్స్. సుందర్ కళాకార్ అంటేనే ధూల్పేటలో చాలా ఫేమస్. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా తయారు చేయడంలో ఫేమస్ అనమాట. ఇక్కడ స్పష్టంగా కూడా మనకు ఆ వర్క్ కనిపిస్తోంది. ధూల్పేటలో మన అందరికీ తెలుసు ఇక్కడ హోల్సేల్ అనమాట. అంటే మన ఇండ్లలో చిన్న చిన్న విగ్రహాలు ఏవైతే పెట్టుకుంటామో అవన్నీ ఇగో ఇక్కడ నుంచే వస్తాయి. మనం చూడొచ్చు క్లియర్గా. ఇగో ఈ ప్యాకింగ్ అంతా నడుస్తుంది. ఇక్కడ చిన్న చిన్న ఆటోస్ ఉన్నాయి కదా, రకరకాల ఏరియాకి చాలా మంది తీసుకొని వెళ్ళిపోతారనమాట. పండుగ సీజన్లో మనకి ఎక్కడైతే మన ఇంటి దగ్గరలో విగ్రహాలన్నీ పెట్టుంటాయో అవే
ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ మట్టికి సంబంధించిన వినాయకులు ఉన్నాయి. అండ్ చిన్న చిన్న వినాయకులు, ఇంట్లో పూజ చేసుకునే వినాయకులు, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ సైజెస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ ప్యాకింగ్ చూడండి ఒకసారి. కంప్లీట్గా ఈ షెల్ఫ్లో ఉన్నటువంటి ఇంత చిన్న వినాయకుడి దగ్గర నుంచి కొంచెం పెద్ద సైజు వరకు టోటల్గా అన్ని రకాల వినాయకులు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి దీని రేట్ ఎంత నార్మల్గా ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. భయ్యా ఈ రేట్ ఎంత? 500 ఇది. ఓకే, ఇప్పుడు హోల్సేల్ 500 అయితే ఓకే. ये अच्छा ఓకే. సగం రేటే ఉంటుందా? మరి ఎట్లా గుర్తుపట్టొచ్చు అది కలకత్తాదా కాదా అని? काली मट्टी रहता है। अच्छा मट्टी डिफरेंट रहता है क्या? अच्छा तो ఇవి ఎంత మరి చిన్నవి? చిన్న 170 का 170 హోల్సేల్ రేట్. అచ్చా ఓకే. ఇప్పుడు రీటైల్ మన దగ్గరికి వేరే ఏరియాలకు పోయిన తర్వాత ఎంత ఉంటుంది మామూలుగా? డబుల్ అవుతుంది. డబుల్ అవుతుంది 340. ఓకే. మామూలుగా తీసుకుపోవాలంటే ఎన్ని విగ్రహాలు తీసుకోవాలి మినిమం? మినిమం అయినా ఇష్టం ఎంత అంత తీసుకుపోవచ్చు. ఓకే, మీరు చెప్పేటి అన్ని హోల్సేల్ ప్రైస్? పూరా హోల్సేల్ ప్రైస్. ఓకే. బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఎన్ని నెలలు అవుతుంది? ఒక నెల అయింది. నెల అయిపోయిందా? ఇప్పుడు ఇంకా ఉందా స్టాక్ మీ దగ్గర? ఇంతే ఉన్నాయి. ఇంతే అయిపోయిందా? అయిపోయింది. ఓకే, సో ఇట్లా అన్నమాట. ఆల్మోస్ట్ ఇగో షాప్లో ఇంకా అక్కడక్కడ ఖాళీ షెల్ఫ్లు కనిపిస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ సేల్ అయిపోయింది అనమాట. ఎట్లా పండగ దగ్గరకు వస్తుందో బల్క్గా తీసుకొని వెళ్ళిపోతారు. ఇగో ఈ ప్యాకింగ్ కూడా చూడొచ్చు. ఇగో ఇట్లా అన్ని ప్యాక్ అయ్యి ఈ డబ్బాలో తీసుకొని వెళ్ళిపోతుంటారు. మట్టి కావాలంటే మట్టి, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అట్లా తీసుకొని వెళ్ళిపోతుంటారు అనమాట. ఇక్కడ ఇది ఫేమస్ ధూల్పేటలో. పెద్ద విగ్రహాలే కాకుండా చిన్న చిన్న విగ్రహాలు, డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ డిజైన్స్లో డెకరేషన్ ఎక్కువగా ఉంటే వాటికి డిఫరెంట్ ప్రైజెస్లో. ఇక్కడ అంతా ఈ టోటల్ ఏరియా అంతా కూడా ఇదే. మనకు అన్ని సైజెస్ విగ్రహాలు కనిపిస్తాయి. అండ్ ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయో డెకరేషన్తోని. ఈ విగ్రహాలను ఒక్కసారి చూడండి ఎంత బాగున్నాయి. అసలు ఇంట్లో పెట్టుకున్న తర్వాత నాకు తెలిసి అసలు మెరిసిపోతుంది అనుకుంటా. అందుకే పిల్లలకి చాలా ఇష్టం వినాయకుడు పండగ అంటేనే. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇంత చిన్న విగ్రహాలు ఎంత బాగున్నాయి. ఆ డెకరేషన్ చూడండి ఒకసారి, ఆ డీటెయిలింగ్ చూడండి. ఎవరైనా సరే ఇవి చూడగానే తీసుకొని వెళ్ళిపోవాల్సిందే, అంత అద్భుతంగా ఉన్నాయి ఈ విగ్రహాలన్నీ కూడా. ఒక్కసారి మాట్లాడదాము అన్నతోని, ఏమన్నా మాట్లాడితే ఏం చెప్తారు ఏంటి ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. జయ విఘ్నేశ్వర నమో నమో, జగద్రక్షక నమో నమో. ఇక్కడనే విగ్రహాలకి కంప్లీట్ గా ఎంత బాగా వర్క్ చేస్తున్నారు చూడండి. చాలా అంటే చాలా బాగున్నాయి. విగ్రహం నార్మల్ గా ఉన్నప్పుడు మనకు నార్మల్ అనిపిస్తుంది, కానీ వర్క్, స్టోన్ కి సంబంధించిన వర్క్, ఆ ప్యాచెస్ పెడుతున్నారు. దాని తర్వాత జర్దోసికి సంబంధించిన కండువా పెడుతున్నారు. ఆ తొండంకి చూడండి టోటల్ గా డీటెయిలింగ్ గా కంప్లీట్ గా మనకి స్టోన్ వర్క్ కనిపిస్తుంది కదా. సో లేడీస్ అందరూ హ్యాపీగా, నాకు తెలిసి పని అంతా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చొని కంప్లీట్ గా ఈ వర్క్ అంతా చేస్తూ ఉంటారు. చూడండి తన పక్కన కంప్లీట్ గా కలర్ కాంబినేషన్ ఏ వినాయకుడికి ఎట్లా చేయాలని ఈ వినాయకుడిని చూడండి. వన్స్ ఆ రింగ్ కి టోటల్లీ డెకరేషన్ అయింది. డెకరేషన్ తర్వాత ఎంత బాగా కనిపిస్తున్నాడు వినాయకుడు. ఇదైతే కంప్లీట్లీ స్టోన్ వర్క్ అన్నమాట. స్టోన్ వర్క్ తోని ఈ ప్యాచ్ అంతా కూడా డీటెయిలింగ్ ఇచ్చిన తర్వాత చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నారు. సో ఇవన్నీ వినాయకులను కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నారు అనమాట. సో మరి ఆర్డరా లేకపోతే వీళ్ళు రెడీ చేసిన తర్వాత అమ్మేస్తారా? ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. बहुत सुंदर है. थैंक यू. या कितने दिन से बना रही है? 8 डेज से कर रही है. अच्छा, ये यहाँ के नहीं, यहाँ सोलापुर के है ये मूर्ति यहाँ नहीं बनते? यहाँ बनते हैं. हाँ. थोड़े बाहर से भी लाके डेकोरेट करते. अच्छा अच्छा यहाँ बड़े बनते यहाँ पर. अच्छा, ये पूरे कहाँ से? शोलापुर. शोलापुर से. अच्छा, क्या फेमस है शोलापुर में वैसा डिजाइन? इनकी क्लैरिटी अच्छी रहती है, इनकी अच्छा. फिनिशिंग अच्छी रहती है. अच्छा 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 ओके. अभी ये पूरा मूर्ति जो हम देख रहे हैं ना, वो पूरा बनाते क्या ऐसी? पूरा डेकोरेट ही करते. डेकोरेट करके आपका sell स्पेशलिटी वही है? वही है डेकोरेशन का. अच्छा ठीक है. सो तो ऑर्डर का भी रहता क्या आपके पास? नहीं, ऑर्डर देकर जाते हैं ना बहुत जन. अच्छा. ऑर्डर्स का भी करते हैं. अच्छा,
ठीक है। ये मूर्ति कितने का है? 3000 का है। 3000 का है। ये पूरे वैसे ही रहते? ये साइज के हिसाब से रेट रहता है। अच्छा ठीक है, ओके। ये वर्क तो आप ही करते हैं, नहीं तो ऑर्डर दे के जाते हैं ऐसा होना बोल के? नहीं, हम ही करते हम। अच्छा ठीक है। ये कितने साइज का है? ये थोड़ा ऐसी साइज का बहुत सेल होता क्या अभी जो है? हाँ, ये साइज का ज्यादा सेल होता है। अच्छा, आपके पीछे भी पूरा डेकोरेट होके है क्या? नहीं नहीं, अभी इनकम्प्लीट है, वो करने का है। करने का है क्या? ओके। ये मूर्ति है, हाँ इनकम्प्लीट है, अभी करने का है वो। हाँ, और करने क्या है? इसका बाहर है, देखो इसका पीस। अच्छा अच्छा, ఎంత బాగున్నాయి। अच्छा ओके। ये कितने का है प्राइस? ये 10,000 का है। उसको अभी करना है, अभी इनकम्प्लीट है वो। अच्छा अच्छा ओके। घर में ही रखते? घर के लिए क्या? नहीं नहीं, बाहर सब सेल करने के लिए है। नहीं नहीं, वैसे नहीं, घर के लिए लेके जाते क्या? नहीं तो अपार्टमेंट जैसा वैसा लेके जाते? घर के लिए लेकर जाते सब लोग। अच्छा, कौन लेके जाते ज्यादा? अब सब जनी से तो बिठाते ना, सभी लेकर जाते वैसा। अच्छा ठीक है। ये होलसेल का प्राइस है क्या? होलसेल भी है, रिटेल भी है, दोनों देते हैं। ठीक है। సో ఇట్లా అన్నమాట డెకరేషన్ వీళ్ళ స్పెషాలిటీ. అండ్ ఇక్కడ నుంచి కాదు, షోలాపూర్ నుంచి వస్తుందట. సో దాని ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. మనకు క్లియర్గా కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇవి ఫినిషింగ్ అయితే కాలేదట. ఈ ఫినిషింగ్ వచ్చిన తర్వాత ఇంకెంత బాగుంటుందో లుక్. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ధూల్పేటలో ఇప్పుడు ఎక్కడ చూసినా విగ్రహాలు అంటే విగ్రహాలే కనిపిస్తున్నాయి. కొన్నేమో మేకింగ్లో ఉన్నాయి, కొన్ని అయితే ఆల్మోస్ట్ ఆర్డర్ అయిపోయి ఎవరిది వాళ్ళు వాళ్ళ మండపాలకి తరలిస్తున్న సిచ్యువేషన్. సో మనం ఎక్కడైతే ఈ స్పాట్లో ఉన్నామో రోడ్డుకి ఇరువైపులా అటు చూసినా ఇటు చూసినా మొత్తం విగ్రహాలే అండ్ అన్ని సైజెస్కి సంబంధించిన విగ్రహాలే. సో ఎవరి దాళ్ళు బిజీగా ఇవాళ చాలామంది వచ్చి ఎక్కడెక్కడ ఏమున్నాయి అని చూసుకొని వెళ్తున్నారు. కానీ మండపానికి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా ఆర్డర్ అయిపోయాయి అండ్ సేల్ కూడా అయిపోయింది. అంటే పెద్ద విగ్రహాలు ఏవైతే 15 నుంచి 17-20 ఫీట్ విగ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. సో ఏవి కూడా ఇప్పుడు అమ్మకాన్ని లేవు. అండ్ ఇప్పుడు ఆర్డర్ చేసినా అవి మేమైతే తయారు చేయలేము, ఎందుకంటే పండగ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది అని. సో ఇక్కడ పండగ వాతావరణం ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. ధూల్పేటలో ఒక్కసారి పండగ కంటే ముందు వస్తే మాత్రం రకరకాల విగ్రహాలు మన కంటికి అసలు ఎంత ఇంపు ఇస్తాయంటే పండగ ఇక్కడే ఉందా అనిపిస్తుంది. సో ఇది ధూల్పేటలో ఉన్నటువంటి సిచ్యువేషన్.